కీడు కల్పించేవారు, మేలు చేసేవారు. ఎవరు కీడు కల్పిస్తారు? ఎవరి నెత్తి మీద అయినా మేము కీడు కల్పించేవారము, కీడు చేసేవారము అని ఎవరైనా నెత్తి మీద రాసుకుని వస్తారా? మేము మేలు చేసేవారము అని ఎవరైనా నుదుటి మీద రాసుకుని వస్తారా? మనకు తెలుస్తుందా? రోడ్ల మీద వెళ్తుంటే ఇది భోజన హోటలు అని అక్కడ బోర్డు ఉంటుంది, ఇది కిరాణా షాపు, అది మంగళ షాపు, ఇది పలానా, ఇది పలానా అని ప్రతిదానికి బోర్డు ఉంటుంది. మరి కీడు చేసేవారికి ఏమైనా బోర్డు ఉంటుందా? మేము కీడు చేసేవారమని ఏ బోర్డులు ఉండవు. మనుషులు చూస్తుండగా అందరూ ఒక్కలాగానే ఉంటారు. మరి మాకు ఎలా తెలుస్తుంది? మేము జాగ్రత్త పడాలి. దేవుడు చాలా సందర్భాల్లో ఏం చెప్పాడంటే, నాయనా భూమి మీద జీవిస్తున్న మనుషులందరినీ నువ్వు నమ్మొద్దు, నువ్వు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఎవరితో ఎలా ఉండాలో ఎవరితో ఎలా ఉండకూడదో నీకు పూర్తిగా వ్రాయించి ఒక గ్రంథాన్ని ఇస్తాను, దాన్ని ఎల్లప్పుడూ ధ్యానించుకొనైనా దాని ప్రకారంగా నడవరా అని దేవుడు ప్రతి మనిషికి ఇదిగో ఈ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. మనం ఏం చేస్తామంటే ఈ గ్రంథంలో ఉన్న విషయాలను చూడకుండా, చదవకుండా, వాటిని గురించి పట్టించుకోకుండా నడుస్తున్న కాలాన్ని ఇలాగే నడవనిస్తాం. అందుకే కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఇబ్బందులకు గురైపోతూ ఉంటాం, తీవ్రమైన ఒడిదుడుకుల్లోకి వెళ్ళిపోతాం. ఎందుకు నేను ఇలాగ భయంకరమైన పరిస్థితులు పడ్డాను నేను అనంటే, దేవుడు ముందుగా చెప్పిన విషయాలను మనం దృష్టించకపోవడమే మనం చేసిన పొరపాటు. ఇప్పుడు చూద్దాం, కీడు కల్పించేవారు మేలు చేసేవారు ఎలా ఉంటారు అనేది సామెతల గ్రంథము 12వ అధ్యాయం 20వ వచనం. కీడు కల్పించే వారి హృదయంలో మోసం ఉంటదంట. కీడు కల్పించే వారి హృదయంలో ఏముంటది? అవతలోడు హృదయంలో మోసం ఉందని మనకు ఎలా తెలుస్తుంది? చెప్పేవాడు బాగానే మాట్లాడతాడు, మాట్లాడేవాడు బాగానే మాట్లాడతాడు, చేసే పని బాగానే చేస్తాడు. మరి వాడు హృదయంలో మోసం ఉందని మనకు ఎలా తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది అంటే కీడు జరిగిన తర్వాత తెలుస్తుంది. మనకి ముందుగా తెలుస్తుందా? కీడు జరిగిపోయిన తర్వాత, తప్పు జరిగిపోయిన తర్వాత, అయ్యో ఎంత పని జరిగింది, వాడి వల్లనే జరిగింది, ఎంత మోసం చేసాడాడు అని అప్పుడు తెలుసుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆ మోసాన్ని ముందు గుర్తించండి మీరు అంటున్నాడు. కీడు జరగక ముందే ఆ మోసాన్ని గుర్తించండి. ఆ మోసం ఎలా గుర్తించాలి? ఇంకా చాలా సందర్భాలు చెప్పాడు. మేలు చేసేవారు కింద గురించి ఏమంటున్నాడు? సమాధాన పరుచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. అక్కడే ఉంది ఆన్సర్. ఏంటి? కీడు కల్పించే వారి హృదయంలో మోసం కలదు. కింద వెంటనే సమాధాన పరుచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. ఈ రెండాట్లో మనం ఎలా కనిపెట్టాలన్నది మనం ఈ వచనంలో జాగ్రత్తగా మనం పరిశీలిస్తే అక్కడ చెప్పాడు దేవుడు, సమాధాన పరుచుటకే ఆలోచన చెప్పువారు. అంటే ప్రభువా, కీడు కల్పించే వారిలో మోసం ఉంటదన్నావు, ఎలా ఉంటది అని అడిగితే కింద ఇస్తున్న ఆయన క్లూ ఏంటంటే ఆలోచన. ఏంటది? నీతో మాట్లాడుతున్నప్పుడు వాడు చెప్పే ఆలోచన నువ్వు గమనించగలిగితే, గుర్తెరగగలిగితే అది కీడుకా సమాధానానికా అని అర్థమవుతుంది మనకు. కానీ మనం అంత అర్థం చేసుకోం. ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తాం. అప్పుడే మనం కీడులో పడుతూ ఉంటాం. చాలామంది మాటలో నమ్మేయడం మనకు బాగా సులువు, ఈజీ. దేవుడు ఎందుకు ఇంత గ్రంథాన్ని రాయించాడు? ఎందుకు ఇన్ని మాటలు ఆయన మన కొరకు ఎందుకు రాయించాలి అంటే మన క్షేమం కోసం. భూమి మీద దుష్టుడు ఉన్నాడు. అవ్వమ్మ దగ్గరికి ఎవడొచ్చాడు? సాతానుగాడు దుష్టుడు వచ్చాడు. ముందు ఆదాము దగ్గరకు వచ్చాడు. ఆదాము దగ్గరకు వచ్చి మంచి ఆలోచనలు చెప్తున్నప్పుడు, మంచి ఆలోచనలు కాదు, ఈ పండు తినడానికి ఆలోచన చెప్తున్నప్పుడు ఆదాము గుర్తెరిగాడు. కీడు జరగకుండానే వాడు ఆలోచన గుర్తెరిగాడా లేదా? మొన్న చెప్పాను కదా మీకు, ఆలోచన గుర్తెరిగిన ఆదాము తరిమాడు. ఇంకొకసారి మళ్ళీ చుట్టుపక్కల కనపడమంటే 2 కాళ్ళు ఎరగదీసేస్తానని మళ్ళీ ఆ దుష్టుడు ఆదాము దగ్గరికి మానేసి ఎక్కడికి వెళ్ళాడు? అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వమ్మ గుర్తెరగలపోయింది.
ఈడు కీడుకు చెబుతున్నాడా సమాధానం మేలుకు చెబుతున్నాడా అని గుర్తెరగకుండా నమ్మేసింది. ఎప్పుడైతే నమ్మిందో ఈ దుష్టుడు ఇంకా చెలరేగిపోయి నా మాట భలే నమ్మేసిందని ఆ పండు దగ్గరుండి తినిపించేశాడు. ఏం జరిగింది? అవ్వమ్మకి ఎప్పుడు తెలిసిందంటే ఆదాముకి ఆలోచన చెప్పినప్పుడే కీడని అర్థమైంది. అవ్వమ్మకి పండు తింటేనే కానీ అర్థం అవ్వలేదు ఇది కీడు అని. ఇడు మోసం చేశాడు రా బాబు అని. అందుకే యేసు ప్రభు వారు కానీ భక్తులు కానీ ఏమన్నారంటే ఆడు ఆది నుంచి కూడా మోసం చేసేవాడాడు, ఆడు దుష్టుడు, ఆడు ప్రారంభం నుంచి ఆడు బతుకు మోసం చేయడమే అన్నాడు. అంటే వాడు హృదయంలో ఏం పెట్టుకుని వచ్చాడు? వీళ్ళ దగ్గరికి మోసాన్ని ఎట్టుకుని వచ్చాడు. ఆ మోసాన్ని గుర్తెరిగిన వాడు ఆలోచనలను కనిపెట్టాడు ఆదాము, కనిపెట్టలేకపోయింది అవ్వ. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈరోజు కూడా పిలిచి మరి అవసరం లేకపోయినా కొంతమంది పనికిమాలిళ్ళు పనికిమాలిన కబుర్లు చెప్పడానికి నీ దగ్గరికి నా దగ్గరికి వస్తారు. వీళ్ళు దుష్టులు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు ఒక మాట అన్నాడు, ఏంటంటే ఈ లోకమంతా దుష్టుని యందున్నదే అన్నాడు. దేని యందుందంట? లోకము దుష్టుని యందుంది. దుష్టుడు ఈ లోకము యందున్నాడు, ఈ లోకము దుష్టుని యందు ఉంది. లోకం అంటే ఏంటి? మనుషులు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ అప్పారావు గారు. అంటే లోకమంట దుష్టుని యందుంది. ప్రపంచ మానవాళి మనుషులందరూ ఎవరి వైపునున్నారు అంటే దేవుని వైపున ఉండరు. వీళ్ళెవరు దుష్టుని వైపునే, దుర్మార్గుల వైపునే. వాడు సృష్టించే ఆలోచనలన్నీ ఇవన్నీ మనసులో వేసుకుని ఎవరిని చెరపాలి, ఎవరిని పాడు చేయాలి, ఎవరు బాగుంటున్నారు, ఎవరు ఆనందంగా ఉంటున్నారు వాళ్ళని నాశనం చేయడానికి దుష్టుడు కొంతమంది విలేకరులు తయారు చేస్తాడు గ్రామాల్లో. ఈ విలేకరులు ఎవరి విలేకరులు? దుష్టుని యొక్క విలేకరులు, ఆడి సంబంధి. వీళ్ళకి పని పాట ఏమీ లేకపోయినా ఇంటింట తిరుగుతూ ఆ మనిషి దగ్గరికి, ఈ మనిషి దగ్గరికి, ఆడి దగ్గరికి, ఈడి దగ్గరికి వెళ్ళి లోపల కపటం పెట్టుకుని, కుల్లెట్టుకుని, కుతంత్రాలు పెట్టుకుని, పనికిమాలిన వీళ్ళే పెద్ద వత్తదలు అన్నట్టుగా, వీళ్ళే పెద్ద నైపుణ్యత కలిగిన వాళ్ళుగా, వీళ్ళే ఎలాంటి పాపాలు లేని వాళ్ళుగా ఎదరోళ్ళకి ఆలోచనలు చెప్పడానికి వస్తారు. వీళ్ళే బైబిల్ ఏమన్నది? కీడు కల్పించేవారు. దొరికింది అక్కడ సమాధానం. దేవుడు అక్కడ మాట చెప్పాడు, ఆన్సర్ కూడా అక్కడే ఇచ్చాడు. మరొక మాటకి వెళ్దాం ఇప్పుడు. సామెతల గ్రంథం 14:22. కీడు కల్పించువారు తప్పిపోస్తారంట, మేలు కల్పించువారు కృపాసత్యములు నొందుతారు. వినండి బాగా. ఒకవేళ ఎంతమంది ఎన్ని చెప్పినా, దేవుడు ఎంత గడ్డి పెట్టినా, ఇలా ఎదటి వాళ్ళని కీడులో పడేయాలి, పాపంలో పడేయాలి, వీళ్ళ కుటుంబాన్ని అతలాకుతలం చెయ్యాలి, నాశనం చేయాలి, కీడు కల్పించాలనుకునే వాళ్ళు దేవుడు అంటున్నాడు, ఒరే నాయనా అలాంటి వాళ్ళ గురించి కంగారు పడకో, వాళ్ళు ఎప్పటికైనా నాశనం అయిపోతారు అంటున్నాడు ఇక్కడ. అర్థమైందా మీకు? కీడు కల్పించాలన్న ఉద్దేశం కలిగి ఉంటే ఏమవుతారంటే ఇలా సర్వనాశనం అయిపోతారంట. మరి మేలు చేసేవాళ్ళు ఏమన్నాడు అక్కడ కింద? మేలును కల్పించువారు కృపాసత్యములు నొందుతారు. ఒకరికి అందుకే దేవుడు పదే గ్రంథంలో ఏమంటాడంటే 10 మందికి మేలు చెయ్యడానికే ప్రయాసపడు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కీడు చేయాలన్న ఉద్దేశం నీకు రాకూడదు అంటాడు. ఎందుకయ్యానంటే కీడు కల్పించాలన్న ఉద్దేశమే కాక నీలో వస్తే నువ్వే పోతావు. నేను భలేగా పన్నాగం పన్నను, భలే ప్లాన్ వేసాను, అవతల వాళ్ళ అవుట్, నేను గొంతులేయచ్చు, పండగ చేసుకోవచ్చు, ఆహా ఓహో అని అనుకుంటారంట బైబిల్లో. దేవుడు అన్నాడు, ఇప్పుడు గొంతులేస్తావు, రేపు ఉండవు, రేపు సర్వనాశనం అయిపోతావు.
అడ్రస్ లేకుండా పోతామంటున్నాడు దేవుడు. మరి మేలు చేసేవారికి ఎలాంటి ప్రతిఫలం ఉంటుందంటే దేవుడు అంటున్నాడు, వాళ్ళు మంచి జీవితాన్ని పొందుకుంటారు. కృప, దేవుని దయ, దేవుని సత్యం, దేవుని ప్రేమ, కరుణ, దీవులన్నీ పొందుకుంటారు వాళ్ళు, మేలు చేయాలనుకునే వారు. చూసారా? ఇంకో మాట చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం. కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసుకొని తన పెదవులు బెగబట్టువాడే కీడు పుట్టిస్తాడంట. కృత్రిమములు కల్పింపవలెను. కృత్రిమములు అంటే కుయుక్తులు. కృత్రిమములు అంటే కుయుక్తుగా కొండెములు చెప్పడం, ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ, గొడవలు పెట్టించాలి, అల్లర్లు సృష్టించాలి. కొంతమంది ఇదే పనిగా పెట్టుకుంటారు. మంచిగా, మర్యాదగా, శాంతంగా, సంతోషంగా వెళుతున్న కుటుంబాలలో కొంతమంది కుయుక్తులు పన్నుతారు, కొంపల ముంచే ప్లాన్లు వేస్తారు, నాశనం అయిపోయే మార్గాలను చూపుతారు, కల్పిస్తారంట వాళ్ళు. అంటే కల్పించడం అంటే మన భాషలో పుట్టగించడం. ఫలానా మాట పుట్టగించారు, ఈ మాట పుట్టగించారు, వాళ్ళ మీద ఇది పుట్టగించారు, వీళ్ళ మీద ఇది పుట్టగించారు అంటాం కదా, అది కల్పించడం. కుయుక్తులు ఎలా ఉంటాయంటే సానబోసిన కత్తి ఎంత పొదునుగా ఉంటుంది, అంత నికాసుగా ఉంటాయి మాటలు. కొన్ని ఎలా ఉంటాయంటే, ఒరే నిజంరా, ఆ మాట వింటే ఖచ్చితంగా ఎవడైనా నమ్మేవలసిందే, వెనక ముందు ఆలోచించకుండా అంతగా పర్ఫెక్ట్గా ఉంటాయి. కొంతమంది కొన్ని డ్రామాలు అల్లితే అంత పర్ఫెక్ట్గా ఉంటాయి, అంత ఖచ్చితంగా ఉంటాయి. ఎలాంటోడైనా సరే నమ్మి తిరగదు. ఇంతకంటే ఆధారం ఏంటండి, ఎంతకంటే ఏంటండి అన్నట్టుగా అంత చాకచత్యంగా కొన్ని కుయుక్తులు, కొన్ని ప్లాన్లు పుట్టిస్తారంట. వాళ్ళ పని ఏంటయ్యా అనంటే, తమ పెదవులు బిగబట్టి, కళ్ళులు మూసుకొని తన పెదవులు బిగబట్టు వాడే కీడు పుట్టిస్తాడు. అంటే పగతో రగిలిపోతున్నవాడు కన్నులు బిగబెట్టి, కన్నులు మూసుకుని పళ్ళు ఎవడ బిగబెడతాడో అని ఎవడంటాడు, పగబట్టేస్తారు కొంతమంది. ఏంట్రా వీడు దొరకట్లేదు నాకు, ఏంట్రా దొరకట్లేదు నాకు అని కొంతమంది ఏం చేస్తారంటే బిగబెట్టేస్తూ ఉంటారు. కళ్ళు మూసుకుని బిగబెట్టేసి, నన్ను డిస్టర్బ్ చేయకో, ఆగో 10 నిమిషాలు నాతో మాట్లాడుకో అంటారు. చూసారా? అలా బిగబెట్టేసుకుని, ఆ కళ్ళు మూసేసుకుని మనసులోగా నలిగిపోతూ, హృదయంలో నలిగిపోతూ, అలాంటి టైంలో రకరకాల ఆలోచనలు పుట్టించేసుకుంటారు. నేను ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎలా సృష్టించేయాలి, అలా సృష్టించి. ఎవరు కీడు కల్పించేవారు. చూసారా? దేవుడు ఇలాంటి వాళ్ళ గురించి ఎంత సాకసక్యంగా, దేవుడు ఎంత చక్కగా రాయించాడు. మరో మాట చూద్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును, అట్టివాని వెంట క్రూర దూత పంపబడుతుందంట. తిరుగుబాటు చేయువాడు కీడు చెయ్యడానికే కోరతాడంటాడు. ఆడు రెండో కోరికే ఉండదు. ఆడికి కొంపలు ఉంచడమే ఆడ ఆశ. ఇదిగో పలానా చోట నిప్పెట్టండిరా, భలే బొగ్గమంది, ఇంక పుల్ల ఆరదది, ఇంక వెలుగుతూనే ఉంటది. ఈడు పండగ చేసుకుంటాడు ఇక్కడ. ఇదేం కోరికరా నాయనంటే, నాకు అదే కోరిక. మనుషులు బౌగా బతకడం, చక్కగా బ్రతకడం నాకు నచ్చదు. వాళ్ళని సర్వనాశనం చేయడమే నాకు నచ్చుతుంది. తిరుగుబాటు చెయ్యేవాడు అంటే గొడవలు పెట్టుకునేవాడు, మనుషులతో భయంకరంగా జీవించేవాడు, అట్టి వాని వెంట ఏం కూడా ఉంటుందంట, క్రూరదూత. అంటే ఒక భయంకరమైన దెయ్యం వాడుతూనే ఉంటది. ఆడెనకాలే, ఆ స్త్రీ వెనకాలే, ఆ పురుషుడు వెనకాలే ఉంటది, ఆడుతూనే ఉంటది. ఇదిగో ఇటు నడు, అక్కడికి వెళ్ళు, వాళ్ళ నాశనం చెయ్యి, ఇక్కడికి వెళ్ళు, వీళ్ళ నాశనం చెయ్యి, వాళ్ళ నాశనం చెయ్యి, వాళ్ళతో ఇది చెప్పు, వీళ్ళతో అది చెప్పు అని కూడా ఉండి ముళ్ళకరచిని పొడుతూ ఉంటుంది అనమాట. వీడి పని ఏంటంటే, ఆ కొంపలో చిచ్చెడదామా, ఈ కొంపలో చిచ్చెడదామా, వాళ్ళ గురించి ఇలా మాట్లాడదామా, వీళ్ళ గురించి మాట్లాడదామా,
భయంకరమైన మనుషులు అనమాట వీళ్ళు. చూసారు ఎలా రాయించాడు దేవుడు? మరో మాట చూద్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనంలో, మేలుకు ప్రతిగా కీడు చేయవని ఇంట నుండి, అయ్యి బాబోయ్, ఇక్కడ పెద్ద మాట వేసాడు దేవుడు. మనం ఎవరి మీదైనా సరే కీడు కల్పించాలి అని అనుకుంటే, ఎవరికైనా ద్రోహం చేయాలి అని అనుకుంటే, దేవుడు అన్నాడు, నీ ఇంట్లో నుండి కీడు బయటికి వెళ్దాం. ముందు ఎవరు నాశనం అయిపోతారు? నేను కీడు చేయాలని నేను ఆలోచిస్తే, ఎదుటి వారికి నేను కీడు చేయాలని ఆలోచిస్తే నాకు కీడు తగులుకుంటది. నా ఇంట్లోంచి కీడు వెళ్ళదు. ఎవరు నాశనం అయిపోతారు? ఇప్పుడు ఎవరైతే కీడు చేయాలనుకున్నారో వాళ్ళ నాశనం అయిపోతారు. అందుకే బైబిల్ పదే పదే ఎందుకు చెప్తుందంటే, కీడు చేయ తలంచవద్దు, కీడు చేయ తలంచవద్దు, మేలు చేయ తలంచు, కీడు చేయ తలంచవద్దు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు కీడు చేస్తే అవతల వాడు ఎవడు పోతాడు అనుకున్నావు. రేపు పనికిమాలుడా, నీ ఇంట్లోనే ఉంటుంది ఆ కీడు, నిన్ను వదిలిపోదావు. నీ కుటుంబాన్ని నెట్టుకుంటుంది, మొత్తం నిన్ను, కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ దొల్ల కొడుతుంది. నువ్వు ఎవరికో కీడు చేయడం కాదు, నీ నెత్తి మీదకి శనిగ్రహాన్ని తెచ్చుకుంటావు, జాగ్రత్త అంటుంది బైబిల్. మరో మాట చూద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 20-22, కీడుకు ప్రతి కీడు చేసేదనన్ను కొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ఇంకో మాట ఏమంటున్నాడంటే, ఒకవేళ నీకు ఎవరైనా కీడు చేస్తే, భక్తులు చెప్తున్న దేవుని మాట, నీకు ఎవరైనా కీడు చేస్తే నువ్వు ప్రతి కీడు చేయకు నాయనా, వాళ్ళతో తగాద పెట్టుకొద్దు నాయనా. మరి ఏం చేయను ప్రభువా? మరి నన్ను వాళ్ళు పలానా ఇలా చేశారు కదా, నన్ను అలా కీడు చేశారు కదా, నన్ను చెడ్డ చేశారు కదా, మరి నేను చెయ్యొద్దా అంటే చెయ్యొద్దు. మరి ఏం చేయాలి? యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడు ప్రభువా? నువ్వు కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉంటే నిన్ను రక్షిస్తాడు. నీకు ఎవరైతే కీడు చేశాడో వాళ్ళని శిక్షిస్తాడు. అలా విధంగా 22వ అధ్యాయము 8వ వచనముడు, దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమును దండము కాలిపోను. ఇక్కడ ఏమన్నాడంటే, ఎవడైనా దుష్టుడిగా దుర్మార్గుడిగా నడుచుకుంటే, వాడు దౌష్ట్యమును విత్తుతుంటే, వాడి దుష్టత్వమును కనుబరుస్తుంటే, వాడు భయంకరత్వమును మనుషులకు అగుపరుస్తుంటే, ఆఖరికి వాడు నాశనానికి వెళ్ళిపోతాడు, కీడుకు వెళ్ళిపోతాడు అని చెబుతూ, వాని క్రోధమును దండము కాలిపోతుంది. ఫ్యూచర్లో కనిపించడు వాడు. కీడు చేసేవారి గురించి దేవుడు పలుకుతున్న మాటలు. మరొక మాట చూద్దాం. 24వ అధ్యాయము 8వ వచనము, కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడను. ఏం పేరంట? తంటాలమారి అని ఎవరికి పేరు పెడతాం? ఇది పెద్ద తంటాలమారిరా బాబు, ఇక్కడ ఒక్క చోట ఉండదు, అక్కడికి వెళ్తుంది అక్కడ ముంచేద్ది, ఇక్కడికి వస్తుంది ఇక్కడ ముంచేద్ది, అక్కడికి వెళ్తాడు అక్కడ ముంచేద్ది. పెద్ద తంటాలమారి వస్తుందిరా బాబు, పెద్ద గంపల గయ్యాల గంప వస్తుందిరా బాబు. కొండెములు, భయంకరమైన మనుషులను భయంకరంగా కీడు కల్పించే వాళ్ళు వస్తున్నారా బాబు అని కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? కీడు చేయు పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును. అంటే కీడు చేయడానికి ఏం పన్నుతారంటే వీళ్ళు? పన్నాగమే. నాకెందుకు వచ్చిందిలే అని ఏం ఊరుకోరెళ్ళు. కీడు చేయాలనుకున్న వాళ్ళు పెద్ద పెద్ద పన్నాగాలు, పెద్ద పెద్ద ప్లాన్లు, స్కెచ్లు వేసుకుంటారు. సైలెంట్గా ఏ గొడవ లేకుండా నెమ్మదిగా ఉంది అని అనుకుంటే, గొడవ చల్లారిపోయిందా, అయ్యో మళ్ళీ రేపితే బాగుంటుందేమో అని మరలా ఏదో విధంగా పన్నాగం పన్ని మరలా మెల్లగా, బాగున్నావా, ఎలా ఉన్నావు, ఏంటి మధ్య చిక్కిపోయావు పాపం అని ఏదో నీ మీద పెద్ద ప్రేమ ఉన్నట్టుగా మెల్లగా చేరతారు. వచ్చి
వాళ్ళ హృదయంలో ఉన్న కీడంతా, వాళ్ళ హృదయంలో ఉన్న దరిద్రం అంతా ఇక్కడికి ఎల్లగెక్కేసి నాకెందుకు వచ్చిందిలే అమ్మా నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోతారు మళ్ళీ సైలెంట్గా. ఇక్కడ పెట్టవలసిన నిప్పి పెట్టేసి మళ్ళీ సైలెంట్గా వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోని కాంచేపటికి ఇక్కడ మండుకుంటుంది. ఒకవేళ ఇంకా మండలేదేంటి, నేను సరిగ్గా నిప్పెట్టలేదేమో అని మళ్ళీ మెల్లగా వచ్చి బాగున్నావా, ఎలా ఉన్నావు, ఏం కూర, ఏంటి, ఎలా ఉన్నవే, ఒంట్లో బాగోలేదా అన్నట్టుగా పెద్ద తీపిగా మాట్లాడుతున్నట్టు మాట్లాడే మెల్లగా దగ్గరకు వచ్చి ఈ తంటాల మార్లు చేసే పనులు అనమాట. అలాంటి వారికి దేవుడు మంచి పేరు పెట్టాడు. ఏం పేరంట? తంటాల మారి. మెల్లగా వచ్చి కాంచేపు ఆ మాట ఈ మాట అలాగలాగలా వేసి మళ్ళీ మంటేసి వెళ్ళిపోద్ది, మళ్ళీ అగ్ని పెట్టేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాగంట కదా, అలాగంట కదా, అదంట కదా, ఇదంట కదా, నిజమేనంట కదా అని మెల్లగా హృదయాన్ని మంట మండించేసి నిప్పెట్టేసి నాకెందుకు వచ్చిందిలే అని మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే ఏంటి ఉద్దేశం? ఎందుకు ఇన్నిసార్లు ఇన్ని పన్నాగాలు పన్నుతున్నారు అని అంటే, ఎలాగైనా సరే కీడు జరగవలసిందే, ఎలాగైనా సరే కొట్టుకోవలసిందే, ఎలాగైనా సరే తన్నుకోవలసిందే, ఎలాగైనా సరే గొడవలు పెట్టుకోవాలి, కుటుంబాలు ఇడిపోవాలి, అదే వాళ్ళకి కావాల్సింది. ఇలాంటి వారిని దేవుడు అన్నాడు తంటాల మారులు రానయ్యా అన్నాడు. అలాంటి తంటాల మారులు కొంపలకు వచ్చినప్పటికీ ముఖం మీద గుద్దేసి తరిమేయాలి అటువంటి వాళ్ళని. తెలుసా మీకు? దుష్టుడు దేవుడు చెప్పాడు, దుష్టుడు ఇలాంటి వారిని పంపించినప్పుడు ముఖం బద్దలు కొట్టే అన్నాడు. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం, యెహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. దేవుడు అంటాడు, భక్తుడు అంటాడు పళ్ళు రాలగొట్టే ప్రభువా. ఎందుక మాట అన్నాడు? దుష్టులు వస్తే ఏం చేయాలంట? 68వ అధ్యాయము 21వ వచనం, దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును, తర్వాత మానక దోషములు చేయవారి తల వెండ్రుకలు గల నడినెత్తిని అది పగిలిపోద్ది తల అంటున్నాడు ఇక్కడ. నడినెత్తి పగిలిపోద్ది. ఎందుకు? మానక దోషములు చేయవారికి, దోషాలు కీడులు కల్పించే వారిని ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? నెత్తి పగల కొట్టేస్తానంటున్నాడు. ఎక్కడ పగల కొడతాడో రమ్మను అని అన్నారు అనుకో, నీ ఎదురుకుండా నా ఎదురుకుండా రాడ దేవుడు. ఇక్కడ కీడు కల్పించేసి ఇక్కడ భయంకరమైన కుటుంబాలనే పాడు చేసేసి నువ్వు హ్యాపీగా నవ్వుకుంటూ రోడ్డు మీద వెళ్ళిపోతుంటే లారీ వచ్చి గుద్దేద్ది నిన్ను, కారు వచ్చి మీదెక్కించేద్ది. బళ్ళు వేసుకుని వెళ్ళినప్పుడు దారుణాతి దారుణంగా యాక్సిడెంట్లు అయిపోయి చచ్చిపోతారు. తల పగిలిపోవడం కాదు, మొత్తం ఉన్నాయన్నీ పగిలిపోతాయి. ఎందుకైంది ఇంత భయంకరంగా అని అంటే, కీడు కల్పించేవారు వీళ్ళు. వాళ్ళకి ఎందుకు అంత దారుణమైన ఆ భయంకరమైన ప్రమాదం జరిగిందంటే, చేశాడు అక్కడ దేవుడు, చేశాడు. మరొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం, కీడు చేయటం అని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడమంటున్నాడు. అందుకే చెప్తున్నాడు కీడు చేసిన వారి గతి ఇలా ఉంటది. నువ్వు చెయ్యకో, నువ్వు కీడు చేయాలని ఆలోచించావా, నీ తల పగిలిపోద్ది, నీ పళ్ళు రాలిపోతాయి. మానేసి సమాధానం వెతుకు. సమాధానం అంటే కీడు చేస్తే ఏం పుడుతుంది అక్కడ? సమాధానం పుడతాదా లేకపోతే అల్లరి పుడతాదా? అల్లరి పుడుతుంది. నువ్వు చేసే కీడు వలన అల్లరి పుడుతుంది. అలా చేస్తే పోతావు. సమాధానం వెతుకు అంటే అర్థం ఏంటి? నువ్వు మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి సమాధానం అనిపించాలి, సంతోషం అనిపించాలి, ఆనందం అనిపించాలి. ఇందాక మనం చదువుకున్న మొదట్లో 12వ అధ్యాయంలో
ఏంటది? చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం. కీడు కల్పించే వారి హృదయంలో మోసము కలదు, సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులవుతారంట. మనం ఎవరినైనా కలపడానికి ఉద్దేశిస్తే వాళ్ళు మనల్ని బట్టి, మనం చెప్పిన మాటలు బట్టి ఇద్దరు వ్యక్తులు గొడవ పడి, ఆ ఇద్దరు వ్యక్తులు మనం కలిపితే మనం చెప్పే మాటలకి వాళ్ళిద్దరూ కలుసుకుంటే, వాళ్ళిద్దరూ ఐక్యతగా వాళ్ళిద్దరూ ఒక్కటైతే అక్కడ ఎంత సంతోషం. ఈ సమాధాన పరిచేవాడికి, వాళ్ళిద్దరిని ఏకము చేసిన వాడికి మరింత సంతోషం ఉంటుందంట. వెళ్ళి ఏమని చెప్పుకుంటాడు? నేనే వాళ్ళిద్దరిని కలిపాను. గొప్పగా చెప్పుకోవచ్చలేదా? వాళ్ళిద్దరి మధ్య నేనే చిచ్చు పెట్టాను అని ఎవడని చెప్పుకుంటాడా? ఎవడ చెప్పడం. కానీ వాళ్ళిద్దరిని కలిపింది నేనే, వాళ్ళిద్దరు గొడవాడుకుంటే వాళ్ళిద్దరిని ఐక్యపరిచింది నేనే. ఈ మాట మాత్రం 10 మందికి చెప్తాడు. ఎందుకు చెప్తాడు? అది సంతోషాన్ని ఇచ్చే మాట. అది ఒరే నువ్వేనేంట్రా వాళ్ళిద్దరు అలా తలా గొడవెడుకుంటే నువ్వేనా వెళ్ళి కలిపింది? నేనే అని ధైర్యంగా చెప్తాడు సమాధానం పరిచేవాడు. అలా చెప్పడంలో అతనికి ఏం కలిసి వస్తుందంటే సంతోషం పుడుతుంది. ఓ మంచి పని చేసావురా బాబు, నిజానికి చాలా గొప్ప పని చేసావని చెప్పి అతను ఎప్పుడైతే పొగుడుతున్నారో అప్పుడు అతనికి ఏం పుడుతుంది? సంతోషం పుడుతుంది. నేనే ఆ కీడు కల్పించాను, నేనే వాళ్ళిద్దరికి రగురుకునిలా చేశాను అని అంటే వెంటనే ఏమంటారు అప్పుడు? తప్ప నీకు మాలోడు అంటున్నా, నువ్వే చేసావా? ఆ గొడవ అంత భయంకరమైన గొడవ రావటానికి నువ్వేనా పెడతా? ఈ చుట్టుపక్కల కనపడక ఏదవ్వ అంటకను అన్నారు అనుకో, ఇప్పుడు ఆడికి ఏం పుడుతుంది? సంతోషం. అబ్బా సంతోషం అంటాడా? వెంటనే మొఖం ఇలా మార్చుకుని వెళ్ళిపోతాడు. నేనేం చేశాను అన్నట్టుగాని. కీడు చేశానని చెబితే తిడతారు, మంచి చేశానని చెప్తే పొగుడుతారు. నీకు ఎక్కడ సంతోషం దొరుకుతుంది అంటే మంచి చేశామని పొగిడినప్పుడే సంతోషం. అందుకే ఇక్కడ కీర్తన గ్రంథం 34:14 ఏమంటున్నాడంటే, కీడు చేయటం మాను, మేలు చెయ్యి, సమాధానం వెతుకు, దాన్ని వెంటాడు. అంటే ఎక్కడైతే సమాధానం ఉంటుంది, ఎక్కడైతే సంతోషం ఉంటుంది, ఎవరైతే ఆనందంగా ఉంటారో, ఎవరైతే ఎక్కడ ఉంటే మనసు హాయిగా నెమ్మలంగా శాంతంగా ఎక్కడైతే ఉంటుందో అది వెతుకు. దొరికిందా నువ్వు అక్కడే ఉండు, దాన్నే వెంటాడు. ఎందుకు? అల్లరి వెతికి, గందరగోళాన్ని వెతికి, గందరగోళం జరుగుతున్న చోటకి వెళ్ళి నీ మనసు గందరగోళం చేసుకున్నట్టు కంటే మనశ్శాంతి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి అది వెతికి నీకు నిజంగా నిజమేరా ఇక్కడ చాలా మనశ్శాంతిగా ఉందిరా బాబు, నేను అక్కడ తిరిగాను ఇక్కడ తిరిగాను ఎక్కడెక్కడికో వెళ్ళాను, కానీ ఎక్కడికి వెళ్ళినా నాకు తలకాయ పోటే, ఇక్కడికి వస్తేనే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉందరా బాబు అని అనుకుని నీకు ఎక్కడ మనశ్శాంతి ఉందో అక్కడే ఉండు, దాన్నే వెంటాడు, దానితోనే ఉండు, అక్కడే ఉండు. మనశ్శాంతి ఎక్కడ దొరికితే మనశ్శాంతితోనే ఉండు అంటున్నాడు భక్తుడు. మరొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనం. కీడు చేయువారు నిర్మూలమగుదురు. నిర్మూలం అంటే, కీడు చేయువారు నిర్మూలమగుదురు అంటే నాశనం అయిపోతారు. దోమ పట్టింది చేనికి, మరి దీనికి నివారణ నిర్మూలం ఏంటి? వాడండి పలానా మందు. ఇదిగో మా ఇంట్లో ఎలకలు ఉన్నాయి, దీనికి నివారణ ఏంటి? నిర్మూలం ఎలా చేయాలి? పలానా మందు వాడండి. ఇప్పుడు కీడు చేయువారు ఉన్నారు, వీళ్ళని ఎలా నిర్మూలన చేయాలి? నేను చూసుకుంటానంటాడు దేవుడు. అంటే మనం ఇంతవరకు విన్న మాటలను బట్టి కీడు చేసేవారు సమాజంలో ఎక్కువగా ఉన్నారు. ఎందుకునంటే దుష్టుని యందున్నది ఈ లోకం, దుష్టుడితో సహవాసం చేస్తుంది ఈ లోకం. లోకంలో ఉన్న మనుషులందరూ అపవాదిగాడి జట్టే ఉన్నారు. వాడు ఉద్దేశం ఏంటి అని అంటే కీడు చెయ్యటమే వాడి ఉద్దేశం, నాశనం చేయడమే వాడి ఉద్దేశం. కాబట్టి అలాంటి వారు ఏమవుతారు? కీడు చేసేవారంటే ఏమవుతారంట? నిర్మూలమైపోతారు, నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు.
ఈ